నమస్తే. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో ఏపీ డిప్యూటీ సీఎం చిన్న కుమార్తె పొలీనా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు గారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పొలీనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశంలో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరొక విధంగా ఇది వైఎస్ఆర్సీపీకి కౌంటర్ అని చెప్పొచ్చా, లేదా నిజంగా దీన్ని ఎలా చూడొచ్చు అసలు? డెఫినెట్ గా కౌంటరే. ఎందుకు అంటే గతంలో కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారు లేదా తన కుటుంబ సభ్యుల్ని మరి తీసుకెళ్లారు లేదో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇది వైసీపీకి కౌంటర్ గానే జరిగినట్టుగానే జనం భావించేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్ గా ఆ కోణం దాన్ని మనం ఏమి కాదనలేదు. అందుకని పవన్ కళ్యాణ్ భార్య కానివ్వండి లేదా కూతురు కానివ్వండి క్రిస్టియన్ గానే రికార్డుల్లో నమోదు చేసుకున్నారు కనుక అనివార్యంగా వాళ్ళు దేవాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆచారాలని సాంప్రదాయాలని మేము గౌరవిస్తున్నాము, మాకు వాటి మీద విశ్వాసం ఉందని చెప్పేసి అఫిడవిట్ మీద సంతకం పెట్టాలి. ఆ విధంగా ఆ అమ్మాయి మైనర్ కనుక, మా కూతురు మైనర్ కనుక మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినారు కనుక తండ్రిగా ఆయన కూడా సంతకం పెడతారు. అందులో పెద్ద లాంఛనప్రాయమైనటువంటి తప్ప మరొకటి కాదు. అయితే ఇవాళ అదొక వివాదంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేస్తారా లేదా అనేటువంటి ఒక వివాదంగా మారింది కనుక దానికి ఒక ప్రాధాన్యత కల్పించి సోషల్ మీడియాలో కావచ్చు లేదా మీడియాలో కావచ్చు దానికి విస్తృతమైనటువంటి ప్రచారం వస్తుంది. కానీ ఇది ఒక టీ కప్ లో తుఫాన్ లాగా ముగిసిపోయేటువంటి అంశం తప్ప దాని మీద పెద్దగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు అయితే లేవు. సార్ ఇప్పుడు ఈ తిరుమల లడ్డూకి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో సినీ ఆ, ఆర్టిస్ట్ అనేటువంటి ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఏపీకి కొత్త బాబా అన్నట్టు, పంగనామాలు అన్నట్టు ఏవో తనకు నచ్చినట్టుగా తన అభిప్రాయాల్ని ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఉన్నారు. అసలు ఈ ఈ ట్వీట్స్ ని మనం ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరైనా ఏ అంశం మీద అయినా అది బహిరంగంగా వచ్చినప్పుడు ఎవరైనా ఎలాంటి అభిప్రాయాలైనా వ్యక్తం చేయొచ్చు. అందులో ఆ, ప్రకాష్ రాజ్ చేసినటువంటి దానిలో తప్పేమిటో నాకు అర్థం కావాలి. ఏమన్నారు ఆయన? ఇప్పటికే అనేక మతపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, దీన్ని ఇంకా పెద్ద చేయొద్దు. ఒకవేళ కల్తీ జరిగిందనుకుంటే అధికారంలో మీరే ఉన్నారు, అందుకని మీరు దాని మీద దర్యాప్తు జరిపి దోషులను బయట పెట్టండి, ఉమ్. అనవసరమైనటువంటి ప్రచారం చేయొద్దు అని చెప్పారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి నువ్వు మాట్లాడితే అనుకూలంగా మాట్లాడు లేకపోతే నోరు మూసుకో అన్నట్టుగా ఆయన రెచ్చిపోయాడు. అదేమిటి అసలు? మాట్లాడితే అనుకూలంగా మాట్లాడాలని ఏముంది? అది బీజేపీ భాష, ఆర్ఎస్ఎస్ భాష తప్ప పవన్ కళ్యాణ్ మాట్లాడింది అది కాదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అందుకనే మన ప్రకాష్ రాజ్ గారు తర్వాత మరొక ట్వీట్లు ఏం చేశారంటే అధికారానికి రాకముందు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత ఒక మాట, ఇదేంట ఈ ఈ తేడా ఏమిటని చెప్పేసి కూడా సెటైర్ వేశాడు. అందుకని పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే సాక్షాత్తు ప్రధానమంత్రి అయినా కానీ వీళ్ళెవరు విమర్శలకు అతీతులు కాదు కదా. అందుకని వాళ్ళ చర్యల మీద వాళ్ళ వ్యాఖ్యల మీద ఎవరైనా విమర్శ చేయొచ్చు. ఆ విమర్శల్ని స్పోర్టివ్ గా తీసుకోవాలి, లేదా వాళ్ళు చెప్పినటువంటి దానిలో చేయాలి. అందుకని ప్రకాష్ రాజ్ చేసినటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఎవరు పరువు పోయింది మొత్తం మీద చూసినప్పుడు పవన్ కళ్యాణ్ పరువే పోయింది. ఎందుకని? నేను భగత్ సింగ్ అనుచరుణ్ణి, లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలం, మా కుటుంబం అంతా కమ్యూనిస్ట్ భావజాలం, లేకపోతే ఇవన్నీ కబుర్లన్నీ చెప్పినటువంటి ప్రతి మనిషి చివరికి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడటానికి ఆయనకు ఉన్నటువంటి రైట్ ఏమిటి అనేది సమస్య కదా. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎవరో సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు, అది వివాహాలు కావచ్చు లేదా కుటుంబాలు కావచ్చు, ఏవైనా సనాతన ధర్మాన్ని పాటించి ఆ విలువలను కాపాడే వాళ్ళు చేయొచ్చు. కానీ మరి ఆయన ఏ విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్టు? సనాతన ధర్మం అంటే ఏంటో పవన్ కళ్యాణ్కి తెలుసా? తెలియదు. ఇవాళ కుల వివక్ష గాని లేకపోతే ఇటువంటివన్నీ కూడా తెచ్చింది సనాతన ధర్మం. మరి వాటన్నింటి గురించి ఏం తెలియకుండా సనాతన ధర్మాన్ని పాటించాలి, కాపాడాలి. కాపాడాలంటే కుల వివక్ష ఇట్లాగే ఉండాలి, కుల అంతరాలు ఇలాగే ఉండాలి,
కులాలు ఇలాగే కొనసాగాలి, కొంతమంది బానిసలు గాను కొంతమంది పెద్దవాళ్ళుగా ఉండాలి, ఇదా పవన్ కళ్యాణ్ కోరుకునేటువంటి. అందువలన ఇట్లాంటి విషయాల్లో, ముఖ్యంగా సామాజిక సమస్యల్లో ఒక సమగ్రమైనటువంటి వైఖరి లేకపోయేట్లయితే ఎవరైనా తప్పుపడతారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా అలాంటిదే. ఇప్పుడు ఉదాహరణకి ఆయన దీక్షలు చేశారు లేదా పూజలు చేశారు. మరి లడ్డు తిన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టుగానే కల్తీ లడ్డు తిన్నారు. మరి తిన్నవాళ్ళ మరి ఆ శరీరాలన్నీ కలుషితమైపోయినాయి కదా, వాటిని ఎట్ట శుద్ధి చేస్తారు? లేదా పోటునంటే ఏదో శుద్ధి చేశారు, లేదా ఇంకొక దీక్షలు చేశారు. మరి తిన్న వాళ్ళ కడుపులను ఎట్లా శుద్ధి చేస్తారు ఈ సనాతన ధర్మం గురించి చెప్పేవాళ్ళు? అదే కదా సార్ అందుకని ఇప్పుడు వాళ్ళు అంటుంది కూడా. అంటే ఉమ్, లైక్ ఇప్పుడు ఎంతవరకు మేము శుద్ధి చేయాలో అంతవరకు మేము శుద్ధి చేసాము. శుద్ధి ఉమ్, చెయ్యలేనివి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మేము తినేసాం కాబట్టి శుద్ధి చేయలేనివి ఉన్నాయి ఉమ్, కాబట్టి తప్పో ఒప్పో ఉమ్, తెలియక తిన్నాము, సో మమ్మల్ని క్షమించు ఉమ్, అని ఆ కలియుగ ఉమ్. వెంకటేశ్వర స్వామికి ఒక క్షమాపణ మరి కోరు. అదే ప్రాతిపదిక, అదే ప్రాతిపదిక ఆ కల్తీ నెయ్యి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా, అయ్యా మేము ఏదో తెలియక చేశాము, మమ్మల్ని క్షమించు అంటే మరి వాళ్ళు వదిలేస్తారా? కేసులు పెడతారా, వదిలేస్తారా? కేసులు పెడతారు ఖచ్చితంగా. మరి కేసులు పెట్టి అప్పుడు క్షమించటం అనేటువంటి ప్రసక్తి ఎక్కడొస్తుంది మరి? శుద్ధి చేయడం అనేటువంటి దానికి మినహాయింపులు సార్ ఉన్నప్పుడు కాదు సార్ ఇప్పుడు చేసినటువంటి అది వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? లడ్డు కల్తీ అనేది మీరు అన్నట్టు నెయ్యి కల్తీ నెయ్యి వచ్చింది మమ్మల్ని క్షమించు అని అంటే అది తెలిసిన తప్పు, కావాలని చేసిన తప్పు. కానీ ఇప్పుడు తెలియక తిన్నాం, సో అప్పుడు క్షమాపణ కోరుకోవడంలో తప్పు లేదు కదా సార్. ఎందుకు తెలియక తిన్నప్పుడు క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు తెలియక తినటం అనేటువంటిది ఏమన్నా తప్పు చేసామా క్షమాపణ కోరటానికి? మనం ఏమన్నా, ఉమ్. నేను కూడా తిన్నాను తిరుపతి లడ్డు, నేను తప్పు చేశానని నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి దేవుడికి కానీ మరొకళ్ళకి కానీ? నా తప్పేముంది అందులో? అందుకని అటువంటి చర్చకి వెళ్ళినట్లయితే సమాధానం దొరకదు. నేను తిన్నాను, నా శరీరం కలుషితమైంది, తప్పంటే సరిపోద్దా? చాలదు కదా. అందుకని ఈ దీక్షలు, ఈ సంప్రోక్షణలు, లేకపోతే శుద్ధి కార్యక్రమాలు అనేటువంటివి ఒక ఐ వాష్ తప్ప, కంటి తుడుపు ఆహారాలు తప్ప, వాటికేమి శాంటిటీ ఏముంటది? ఏముండదు. కానీ ఎవరు ఏదైనా కానీ తెగేదాకా ఎవరు లాక్కూడదు. కల్తీలో నిజంగా కల్తీ జరిగిందంటే వాళ్ళందరినీ పట్టుకోండి, శిక్షించండి. దానికి తగినటువంటి పద్ధతులు లేవని నేను అంటున్నా. కల్తీని కూడా నేను సమర్థించట్లేదు, కల్తీ చేసిన వాళ్ళని కానీ లేదా దాన్ని అనుమతించిన వాళ్ళని కూడా నేను సమర్థించట్లేదు. అదే కనుక అయ్యేట్లయితే ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటారు? తీసుకోమనండి. ఇప్పుడు ఎవరుతున్నారు? ఇంత రాద్ధాంతం ఎందుకు? ముందు అసలు మీరు ఆ విషయాన్ని నిర్ధారించుకోకుండా, కేసు నమోదు చేయకుండా దాన్ని బహిర్గతం చేసి అంతా చేసి రచ్చ అయిన తర్వాత కదా మీరు కేసు పెట్టింది. ఎట్లా పెడతారు? ఒక ప్రభుత్వంలో 40 ఏళ్ళు, 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, సరే పవన్ కళ్యాణ్ కంటే అనుభవం లేదు, మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రొసీజర్లన్నీ తెలియవా? ఎప్పుడు కేసు పెట్టాలో, ఎట్లా కేసు పెట్టాలో, ఎట్లా దర్యాప్తు చేయాలో? ఈ రచ్చ అంతా ఎందుకు చేశారు? ఇది ప్రశ్న. అందుకని దీన్ని ఏ విధంగా తేలుస్తారు అనేటువంటిది సిట్టు ఉంది కనుక, లేదా సుప్రీంకోర్టు ఏదన్నా చెప్పేట్లయితే ఆ దర్యాప్తు సంస్థ తేలుస్తుంది కనుక అప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం అప్పుడు దాకా వెయిట్ చేయడం తప్ప దాని మీద ఇంకా ఫర్దర్ గా మాట్లాడుకోవడం అవసరం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.